హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సచిన్ హియర్ ఫ్రమ్ ఫిజియోషియా అండ్ ఫిజియో రీహాబ్ హైదరాబాద్. ఇవాళ ఈ వీడియోలో కొన్ని మజిల్స్కి సంబంధించిన నెగ్లెక్టెడ్ మజిల్స్ మనం ఎక్కడ బాగా నెగ్లెక్ట్ చేస్తాం, బ్యాక్ పెయిన్కి సంబంధించిన పేషెంట్స్లో కొన్ని మజిల్స్ని బాగా నెగ్లెక్ట్ చేస్తాము. దానికి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో టాపిక్లోకి వస్తే, బ్యాక్ సైడ్ మనకు పెయిన్ అయినప్పుడు మనం అనుకుంటాము బ్యాక్లోనే బాగా హీట్ పెట్టి బాగా స్ట్రెచెస్ బాగా అక్కడే బ్యాక్ సైడే చేసి, అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పైన్. ఓకే, అంటే 99% అది కరెక్టే. కానీ దానిలో నెగ్లెక్ట్ చేసే పాయింట్ ఏంటంటే, కొన్ని మసిల్స్ మన హిప్ ఓవర్లాప్ అవుతూ కూడా వస్తాయి అన్నమాట. లైక్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ మజిల్ ఆరిజినేట్ అయ్యి ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వెళ్తాయి. అంటే ఆల్మోస్ట్ మన బ్యాక్ నుంచి సైడ్ నుంచి ఇలా లెగ్ కూడా సర్క్యులేట్ అయ్యే మజిల్స్ ఉంటాయి. అండ్ మీరు ఈ విషయం కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే, ఎప్పుడైనా పేషెంట్స్ ఎవరైనా బాగా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కూర్చొని వాళ్ళు నించునే ప్రాసెస్లో వాళ్ళు మెల్లగా ఇలా లేవడం మొదలు పెడతారు. అండ్ వాళ్ళకి చాలా టైట్నెస్ అనిపిస్తుంది. ఒక 2 to 4 minutes ఆర్ 1 minuteలో దే ఫీల్ మచ్ బెటర్. సో అది ఎందువల్ల కారణం అనుకుంటారు? మీలో ఎంతమందికి తెలుసా విషయం? అందరూ అనుకుంటారు బ్యాక్లో టైట్ అయిపోవడం వల్లనే అలా లేవలేకపోతానంటే, అది ఒక చిన్న లాజిక్ ఉంది. ఆల్రెడీ స్ట్రెచ్ అయిపోయి ఉన్న మసిల్ రిలాక్స్ అవ్వడం చాలా ఈజీ అండి. రిలాక్స్ అయిన మసిల్ స్ట్రెచ్ అవ్వడమే కొంచెం కష్టం ఆటోమేటిక్గా, ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళు. సో ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. సైడ్లో నుంచి చూద్దాము. ఓ మసిల్ ఇలా ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోయింది. వాడు ఇలా కూర్చున్నప్పుడు ఈ మజిల్ షార్ట్ అయిపోయింది. ఓకే, ఆ మసిల్ పేరు ఇలియోసాస్. అదే టెక్నికల్గా మెడికల్ ఉన్న వాళ్ళందరికీ ఈ మజిల్ గురించి ఐడియా ఉంటుంది. బట్ పేషెంట్స్కి మజిల్ పేరు అవసరమే లేదు. అది ఫ్లెక్సర్స్ అంటారనమాట. ఆ ఫ్లెక్సర్ మసిల్స్ షార్టన్ అయిపోవడం వల్ల లాంగ్ టైం వరకు అది షార్టన్డ్ పొజిషన్లో ఉంటుంది. అంటే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి ఆ షార్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నించున్నప్పుడు సడన్గా నించునే ప్రాసెస్లో ఆ మజిల్ స్ట్రెచ్ అయితేనే వాళ్ళు పూర్తిగా ఆ నించునే పొజిషన్కి రాగలుగుతారు అనమాట. ఇక్కడ పేషెంట్స్ చాలామంది లాజిక్ మిస్ అవుతున్నారు. బ్యాక్ ఒకటే ట్రీట్మెంట్ చేయించేసుకొని బ్యాక్ ఒకటే బాగా స్ట్రెచెస్ చేసుకుంటే సరిపోదు. సైమల్టేనియస్గా బ్యాక్ పెయిన్కి సంబంధించిన మజిల్స్ ఇన్వాల్వ్ అయిన ప్రతి మజిల్ యాక్టివేషన్లోకి రావాలి, స్ట్రెచ్లోకి రావాలి. అట్ ద సేమ్ టైం అది ఫంక్షనల్గా మునుపటిలాగా వర్క్ అయ్యేటట్టు చేయడమే ట్రీట్మెంట్. సో అది ఓన్లీ మాన్యువల్ థెరపీ, ఫిజియోథెరపీ అండ్ ఆస్టియోపతి ద్వారానే ఆ మజిల్ యాక్టివేషన్, రిలాక్సేషన్ అండ్ ఫంక్షనల్ రిటెన్షన్ రాగలుగుతుంది. ఆ ఒక్క విషయం కోసం ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఎలా చేయాలనేది కూడా డీటెయిల్గా మనం ఎప్పుడు చెప్తాం. రఫ్గా ఎక్సర్సైజ్ చెప్పాలి అంటే, కొంతమంది కొన్ని మనం ప్రీవియస్ ఎక్సర్సైజెస్లో ఇలా మూమెంట్ పట్టుకొని జస్ట్ బ్యాక్ సైడ్ ఇలా స్ట్రెచ్ అవుతుంది అనుకుంటున్నాను. మోర్ ఆఫ్ దిస్ యాంటీరియర్ థై మాత్రమే స్ట్రెచ్ అవుతుంది. ఇలియాసో స్ట్రెచ్ అవ్వాలంటే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్కి సెల్ఫ్గా చేసుకునవచ్చు, కొంతమందికి ప్యాసివ్గా చేస్తారు. ప్యాసివ్ అంటే ఏంటంటే, ఒక థెరపిస్ట్ సపోర్టు, మాన్యువల్ థెరపిస్ట్ సపోర్టు అది చేయడం వల్ల మీకు యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ చేసుకోవడం వల్ల మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారని నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే మీరు సెల్ఫ్గా చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ ప్రెషర్ వల్ల, కొన్నిసార్లు రాంగ్ ఫోర్స్ డైరెక్షన్ వల్ల మజిల్ ఉన్న పెయిన్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అట్లాంటి విషయం మాత్రం రిస్క్ తీసుకోవద్దు. అదొకటైతే. అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న పేషెంట్స్ ఎవరు కూడా కిందకు వంగొద్దు, అస్సలు బెండ్ చేయొద్దు అని అంటారు. అంటే వాళ్ళు అన్న పాయింట్లో కొంత వరకు కరెక్టే ఉంది. ఎందుకంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఓన్లీ మెకానికల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, మెకానికల్ బ్యాక్ పెయిన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ వర్క్ చేయకపోవడం వల్ల, వీక్ అయిపోవడం వల్ల అయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి ఫార్వర్డ్ బెండింగ్ కానీ, బ్యాక్వర్డ్ బెండింగ్ కానీ, సైడ్ బెండింగ్ కానీ ఈజీగా యాక్టివేట్ అయ్యేటట్టు చేయడానికే మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన మజిల్స్ చాలా వీక్ అయిపోతున్నాయని మనం అబ్జర్వ్ చేస్తామో, మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మనం వాటి మీద ఎక్కువ లోడ్ ఇవ్వట్లేదు, దానికి సరిపడా ఎనర్జీ మనము మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వట్లేదని అర్థం. కాబట్టి పొద్దున్నే లేవగానే 20 to 45 minutes వరకు వార్మప్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ కోర్ మసిల్స్ కానీ, బ్యాక్ మసిల్స్, మెయిన్లీ స్పైన్ మసిల్స్ని మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగితే 80% ఆఫ్ ద మీకు బ్యాక్ పెయిన్స్కి కానీ, ఇంకేదైనా అదర్ రిలేటెడ్ కండిషన్స్ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారో, ఇంకా ఇలాంటి టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. యూ కెన్ కాంటాక్ట్ ఇన్ యూట్యూబ్. మీరు డాక్టర్ సచిన్
అని యూట్యూబ్లో టైప్ చేసి మీకు సంబంధించిన ప్రాబ్లం ఎక్కడ ఉన్నది, ఎలాంటి సొల్యూషన్ మేము అందించగలుగుతామని మీకు నమ్మకంతో మేము మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లా ఇంతకుముందు చెప్పినట్టు ఇలియాసోస్ మజిల్ని ఎలా స్ట్రెచ్ చేయాలి, దానికి ఎట్లా యాక్టివేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.